హాయ్ హలో నమస్తే, నా పేరు కళ్యాణి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చండి చేపల పులుసు అండి. వెరీ యమ్మీ. అవునా, నిజమా? ఇది మా అమ్మ చేతి వంట అండి. మా అమ్మ స్టైల్లో అలా చేసింది చూడండి. వెల్కమ్ టు డే వ్లాగర్. ముందుగా చేపలు నీట్గా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. ఇవి ఆల్రెడీ మాకు బయట కట్ చేసి ఇచ్చారండి. మేము జస్ట్ వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని కొంచెం మంచిగా నీట్గా కడుక్కోవాలి, అయితే స్మెల్ వస్తాయి చేపలు. ఓకేనండి, ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కడుక్కోపోతే కర్రీ ఎంత మంచిగా చేసినా కూడా అది వరస్టే అవుతుంది. అందుకని ముందుగా చేపలు చాలా నీట్గా కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత మనకి వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ 1 టమాటో, 1 పచ్చిమిర్చి, 1 ఆనియన్. ఇవి మా అమ్మ కట్ చేసి పెట్టిందండి. ఇది మా అమ్మ చేస్తుందండి కర్రీ, నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. చింతపండు నానేసానండి. కొంచెం చేపల పులుసుకి కొంచెం చింతపండు ఎగస్ట్రానే పడుతుంది. దాన్ని బట్టి మీరు ఎగస్ట్రా వేసుకోండి. చింతపండు అనేది కొలతలేదు చెప్పలేదు నేను. నీట్గా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత మన వాటర్ ఉంటాయి, ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వాటిని నీట్గా పారపోసుకోండి. ఎందుకంటే అవి కొంచెం స్మెల్ వస్తాయి, వాటర్ ఉండకూడదు. అవి నీట్గా పారపోసేసుకోండి. ఇప్పుడు ఓకే, సెకండ్ అండి. మనం కట్ చేసుకున్న మొత్తం ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసుకొని మొత్తం నీట్గా శుభ్రంగా కుదిపించుకోవాలి. తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ మేము వాడము, కల్లుప్పే వాడతాము. ఇలాంటి కూరలకి కల్లుప్పే ప్రిఫర్ చేయండి ఉంటే. తర్వాత వచ్చి కారం అండి. ఇది మేము ఓన్గా పట్టించుకున్న కారం అండి. దీంట్లో అన్ని రకాల దినుసులు అన్నీ వేసుకుని పట్టించుకున్నామండి. ఇది ముడి కారం అయితే కాదు, అన్నీ వేసుకున్న పట్టించుకున్న కారం అండి. మీకు ఒకవేళ కావాలి ఇది కారం ఎలా చేసుకోవాలో చెప్తే అది కూడా చూపిస్తామండి. తర్వాత కారం వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కారం ఎక్స్ట్రానే పడుతుంది ఈ చేపల పులుసులో. స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. తర్వాత నూనె అండి. ఆయిల్ అనేది కొంచెం చేపల పులుసులో ఎక్స్ట్రానే పడుతుంది, అందుకు 4-5 స్పూన్లు ఆయిల్ పడిందండి. ఆయిల్ ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉండిద్దండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. నీట్గా మొత్తం అన్ని ముక్కలు పట్టే విధంగా కారం, నూనె అన్నీ పట్టే విధంగా ఇట్లా చేసుకోవాలండి. కొంచెం వాటర్, ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మొత్తం శుభ్రంగా కుదుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. మూత పెట్టేసేసి ఇంకో 5 మినిట్స్ ఉడికియాలండి. ఆ వాటర్ ఇనికేదాకా, ఓన్లీ మనం వాటర్ పోసాం కదా అవి ఇనికేదాకా ఉడకనిద్దాం. ఇది మా బ్యాక్ సైడ్ వ్యూ అండి. మా బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది. ఒకసారి చూపించాలి, మిర్చి పెట్టానండి, చూడండి ఎట్లా ఉంటుందో మా బ్యాక్ సైడ్. ఇప్పుడు కూర చూద్దామండి ఎక్కడ దాకా వచ్చిందో అని. ఉడుకుతుందండి, సిమ్లో పెట్టి ఉడుతుంది మా మమ్మీ. మీకు టైం ఉంటే సిమ్లో పెట్టుకొని వండుకోండి, టైం లేదంటే హైలో పెట్టుకొని వండుకోండి. అల్లం పేస్ట్ అండి, కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. వెరీ వెరీ యమ్మీ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య.
చింతపండు పులుసు అండి. కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది చింతపండు పులుసు. చింతపండు పులుసు కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది. చింతపండు పులుసు అంతా పోసుకొని నీట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యిని ఉడికించుకోండి 10 minutes. అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డే టు డే బ్లాగర్.